హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా ముఖ్యమైన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకు ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది కావాలి, వెంటనే మాకు రిజల్ట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది తెచ్చిపెడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక్క మాట. ఈ మాట నిజంగా నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేసిందండి. నాకు అత్యవసర పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం 12 గంటల్లో 3,60,000 అప్పు తీర్చిన మాట ఈ మాట. అంత శక్తి ఉంది ఈ మాటకి. ఇది నిజంగా నాకు జరిగిందండి. నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నాకు జరిగింది కాబట్టి నేను ఎంత నమ్మకంగా చెప్పగలను. ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, ఎవరు మన సహాయానికి రావటం లేదు, మనకు ఉన్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది, అత్యవసర స్థితుల్లో మనం ఉంటాం. కానీ ఆ సమయానికి ఎవ్వరూ కూడా మనకు అందుబాటులోకి రారు, మనకు సహాయానికి రారు, మనల్ని ఆదుకోరు. అది డబ్బు సహాయమైనా, మాట సహాయమైనా, పని సహాయమైనా, ఏదైనా అవ్వనివ్వండి, ఆ సమయానికి ఒక్కరు కూడా మనకు పనికిరారు. మన చుట్టూ 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, కావాల్సిన వాళ్ళు ఉంటారు, అయిన వాళ్ళు ఉంటారు. కానీ మన అత్యవసర పరిస్థితుల్లో ఒక్కసారి ఎంత ప్రమాదంలో ఉంటాం, నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే, మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా మన సహాయానికి రాకుండా పోతారు. అది ఏం చెప్పాలి, మన దురదృష్టం అనుకోవాలా అలాంటి సమయాన్ని, లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు భగవంతుడు అని చెప్పాలా? ఇలాంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని తను ఎలా తట్టుకుంటాడు, ఎలా తట్టుకుంటుంది, ఈ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయగలదు అని దేవుడు పరీక్ష పెడతాడా ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మైండ్కి. నిజానికి అలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. నాకు నిజంగా మొన్న మా ఇంట్లో ఇట్లా జరిగింది. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అండి. బిజినెస్ పరంగా మా వారు అకౌంట్లో డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళకి 3,60,000కి చెక్ మీద అమౌంట్ వేసి చెక్ వాళ్ళకి ఇచ్చేశారు. తీరా చూస్తే అకౌంట్లో డబ్బు లేదు, మర్చిపోయారు ఆయన. అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు, అది మర్చిపోయి ఉంది అనుకొని చెక్ వాళ్ళకి ఇచ్చేశారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కసారి చెక్ వాళ్ళకి ఇచ్చాం కదా, అక్కడ అమౌంట్ లేకపోతే వాళ్ళు డ్రా చేసుకోవటానికి వెళ్ళినప్పుడు అమౌంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈయనకు కాళ్ళ చేతులు ఆడటం లేదు, ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. ఫ్రెండ్స్ అందరినీ అడిగారు, తెలిసిన వాళ్ళందరినీ అడిగారు, రిలేటివ్స్ దగ్గర ట్రై చేశారు, ఎవరు క్లోజ్ అనుకుంటే వాళ్ళందరి దగ్గర ట్రై చేశారు. నిజానికి ఎంత దారుణంగా ఉంది ఆ రోజు స్థితి అంటే, ఒక్కరి దగ్గర కూడా అమౌంట్ అన్నది పుట్టలేదండి ఆ రోజు నిజానికి. అంటే ఈయన మళ్ళీ అంతమందికి హెల్ప్ చేశారు, అంతమంది హెల్ప్ తీసుకున్నారు ఈయన దగ్గర. కానీ ఈయనకు ఆ రోజు అలా ఉంది, ఆయన పరిస్థితి అలా ఉంది. మరి ఒక్కొక్కరు ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి లేదు, ఒకరోజు ఆగిస్తాం, 2 రోజులు ఆగైతే ఇస్తాం, ఇప్పుడైతే లేదు, ఇదే మాటలు వినపడ్డాయి. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈయనకి టెన్షన్ మొదలైపోయింది. చెక్ ఇచ్చేసాను, వాళ్ళ చెక్ డ్రా చేసుకోవటానికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఉన్న పరువు పోతుంది, ప్రాబ్లము అవుతుంది అని చాలా టెన్షన్ పడ్డారు. నాకు అప్పుడు గుర్తు వచ్చిందండి, ఇక్కడ ఇది బ్రహ్మయోగ సంఖ్య. ఇది నేను ఎక్కడో చదివాను, ఎప్పుడో బుక్లో నోట్ చేసి పెట్టాను. దీని గురించి తెలుసు నాకు, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ప్రయోగిద్దాం అన్నట్టుగా అలా ఒక్క చోట ఈ స్తోత్రాలు అవి ఉన్న బుక్కులు పూజా గదిలో ఉన్న బుక్ మీద రాసి పెట్టా. వెంటనే వెళ్ళి, మీరు నమ్మతారో లేదో, ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాశానండి. 24 గంటల్లో
నాకు అక్షరాల మాకు కావాల్సినంత అమౌంట్, డబ్బు ఏదైతే ఉందో అది అందింది. 3,60,000 మా చేతికి అందాయి. అది కూడా వాళ్ళు చెక్కు డ్రా చేసుకునే దానికి వెళ్ళక ముందే. ఇక మా హ్యాపీనెస్ మామూలుగా లేదు అసలు. అంతటి అద్భుతమైన సంఖ్య అండి ఈ సంఖ్య. ఎవరైతే ఫైనాన్షియల్‌గా కానీ, ఇది కేవలం డబ్బు కోసమే కాదండి, దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు. మీరు ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అప్పుడు. దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అక్కడ నిలబడ్డారు. ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. దారి కనిపించట్లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచటం లేదు. అలాంటి స్థితిలో మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా మీ తలరాతను మీరు మార్చుకున్నట్టే అవుతుందండి. ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య. ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు గూడా మన తలరాతని తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది కదా! అలా ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మరి. వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా! ఈ సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపించింది నాకు నిజంగా. మొన్న మాకున్న సిట్యుయేషన్‌కి మాకు ఆ డబ్బు అందగానే. బ్రహ్మదేవుడు తను చేసిన తప్పును కొద్దిగా అట్లా సరిదిద్దుకుంటాడేమో అప్పుడప్పుడు అని అనిపిస్తుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అంటే ఇది నేను చెయ్యొచ్చా? వద్దా? లేదా ఇది కాక వేరే ఏదైనా చెయ్యాలా? ఏం అర్థం కావటం లేదు అన్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సెలెక్ట్ అయ్యారు. జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. ఇంకా 4, 5 వాటికి కూడా ఇంటర్వ్యూస్‌కి వెళ్లారు. ఇంక మళ్ళీ ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావటం లేదు. ఇలా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో ఈ సంబంధం మంచిదా? కాదా? అని ఒక్కొక్కసారి చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుంటాం. కంగారు పడుతూ ఉంటాం. ఒప్పుకోవాలా? వద్దా? ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది. పిల్లలు స్టడీ పరంగా కూడా ఏది తీసుకోవాలి? ఎందులోకి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది అంటూ నిర్ణయించుకోలేక ఇలా ఒక్కటి కాదు, 2 కాదండి. మనం అయోమయంలో పడే సందర్భాలు చాలా ఉంటాయి. మనం మన ఫ్రెండ్స్‌ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ చాలా మంది దగ్గర మనం సలహాలు కూడా అడుగుతుంటాం. ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఇది కరెక్టా? కాదా? ఇది సరైనదా? కాదా? లేకపోతే ఇది కాక వేరేది ఏదైనా చెయ్యనా? వేరేది చేస్తే ఇంకా బెస్ట్‌గా ఉంటుందా? ఇంకా బెస్ట్‌ది ఏదైనా ఉందా? అంటూ చాలా మనం అడుగుతూనే ఉంటాం కదా! అలాంటి సిట్యుయేషన్ మీకు వచ్చింది. మీకెటు దిక్కు తోచలేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇక మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ మీకు సరైనటువంటి ఆహ్, సలహా ఇవ్వటం లేదు. అప్పుడు మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే ఖచ్చితంగా మీకు దారి కనపడుతుంది. మీకొక సొల్యూషన్ అన్నది కనపడుతుంది. ఇక ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి? ఎలా రాయాలి? ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఏంటి? అంటే గనక ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. నీట్‌గా స్క్రీన్ షాట్ తీసుకొని తప్పులు లేకుండా రాసుకుంటూ చదువుకోండి. హరణ్యే నమః 975 హరణ్యే నమః 975 హరణ్యే నమః 975 మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదండి. 975కి హరణ్యే నమః మంత్రానికి కలిపి రాయాలి. నేను స్క్రీన్ మీద ఇస్తాను. నీట్‌గా రాసుకోండి. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుందండి. బ్రహ్మ ముహూర్తం అంటేనే మనకు అది లక్కీ ముహూర్తం అనాలి. బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏది కూడా జరగలేదు అన్న మాటే లేదు ఇంతవరకు కూడా. కాబట్టి మీరు ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:45 నుంచి 4:30 లోపు ఆ సమయంలో నిద్ర లేచి మీరు బానే ఉన్నాం అని అంటే పీరియడ్స్ ఎట్లా లేదు. ఇక నైట్ భార్యాభర్తలు దూరంగా ఉన్నాం. అంతా బానే ఉన్నాం అని అనుకున్నప్పుడు చక్కగా మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్కు మీద ఈ బ్రహ్మయోగ సంఖ్యని 12 సార్లు రాసుకోండి. మీ మనసులో చెప్పుకుంటూ 12 సార్లు రాసుకోండి. రాసేటప్పుడు మీ సంకల్పం కూడా మీరు చెప్పండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సంకల్పంగా మీరు చెప్పుకోండి. ఇక కొంతమంది మేము అంత ఎర్లీ మార్నింగ్ లేవలేము.
చాలా కష్టం. లేదా మేము నైట్ డ్యూటీలు గూడా చేసి అప్పుడే వస్తాం. నైట్ డ్యూటీలో ఉంటాం, చెయ్యలేం అని అనుకునే వాళ్ళు ఈవినింగ్ బ్రహ్మ ముహూర్తంలో కూడా చేయొచ్చండి. మార్నింగ్ ఎంత శక్తి ఉంటుందో ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ అంటే సూర్యాస్తమయానికి 30 నిమిషాలు ఇటు, 30 నిమిషాలు అటు. అంటే 1 అవర్ ఉంటుంది. ఈ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు. లేదా మేము చక్కగా స్నానం చేసుకొని చేస్తామంటే బ్రహ్మముహూర్తంలో చక్కగా స్నానం చేసి, దేవుడి పూజ చేసి, మీ సంకల్పం చెప్పుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి. 12 గంటల్లో ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు జరిగి తీరుతుంది. ఇక ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్‌లో ఉన్నవారు చెయ్యకండి. నాన్ వెజ్ తిని చెయ్యకండి. చేసిన రోజు కూడా నాన్ వెజ్ అన్నది తినకండి. మీరు ఇలా గనక బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాశారు అంటే గనక ఎంతటి అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీరే నాతో చెప్తారు. ఎందుకంటే నేను పర్సనల్‌గా అనుభవించాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ పేపర్‌ని ఏం చెయ్యాలి అంటే రాసిన పేపర్‌ని పూజ గదిలో ఉంచుకోండి. లేకపోతే దేవాలయంలో వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర సమర్పించండి. లేదా దేవుడి హుండీలోకి వేయటము అట్లా ఏదో ఒకటి చేసేసేయండి. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.